మనకు 1,37,000 తీసుకోవడం జరిగింది. అన్న ఎంతకు తీసుకున్నాం ఈ పట్టుని? 1,37,000 తీసుకోవడం జరిగింది. దూడ కూడా చూసుకోవచ్చు అండి. ఈయన కరెక్ట్గా 5-6 రోజులు అయితే అండర్ క్వాలిటీ కానీ చాలా బాగుంది పడ్డ. ఛానల్ అంటే ప్రజెంట్ అయితే మనమైతే హర్యానాలో ఉన్నాం. మనకి అన్న వాళ్ళు అయితే మనకి వెంకటగిరి తిరుపతి నుండి అయితే రావడం జరిగింది. మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు మొత్తం ఒకసారి అన్న వాళ్ళని అయితే కనుక్కుందాం. మనకి చాలా మంచి గేదెలు అయితే వెళ్తున్నాయండి తిరుపతికి. మనకి చాలా అంటే చాలా మంచి గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి నమస్తే అండి. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? నేను వెంకటగిరి. మొత్తం అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? నేను వచ్చాను 5 days అయింది. 5 days అవుతుందా? మొత్తం ఎన్ని గేదెలు తీసుకోవడం జరిగింది? నేనైతే 7 గేదెలు. ఒకసారి గేదెల దగ్గరికి కాదా? మొత్తం అయితే ఎన్ని గేదెలు తీసుకున్నారు? 7 గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం మీకు తిప్పి ఇప్పించడం జరిగిందా లేకపోతే ఒకసారి దగ్గర రండి గేదె దగ్గరికి? తిప్పి ఇప్పించడమే జరిగింది. అంటే మీకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా పెట్టామా లేకపోతే ఎలా ఉంది మీకు 5 రోజులు? మాకేం ఇబ్బంది లేదు. ముందు మనకు తెలిసినంతలో మనం ఎలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. మొత్తం ఫ్రీ హ్యాండ్. ఇబ్బంది ఏమీ లేదు. మనకు కానీ తెలిసే పని అయితే 100% అసలు ఎటువంటి ఇది లేదు. తీసుకోవచ్చు. మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. అంటే మీకు అంతకుముందు ఎన్ని గేదెలు ఉన్నాయి? అంతకుముందు ఒక 3 ఉన్నాయి మాకు. ఎక్కడ నుండి తెచ్చారు? అవి బీహార్ నుంచి తెచ్చారు. అవి సక్సెస్ అయ్యాయా? సక్సెస్ అంటే అంత కనిపించలేదు. అందుకనే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టైం అయితే మన ముర్రా తీసుకున్నారు. అవును. ఫస్ట్ టైం అయితే ముర్రా తీసుకున్నారు. అంటే డైరీ ఫామ్ పెడుతున్నాం. ఇదే స్టార్టింగ్. మీ ప్రాపర్ లొకేషన్ అసలు? వెంకటగిరి మన్నేగొండ రాజుపాలెం. ఓకే. అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి గేదెలను చూసుకోవచ్చు? ముర్రా గేదెలు మనకి ఇప్పుడు ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అంటే మీకు ఈ ఫీల్డ్ ఎంత అనుభవం ఉంది గేదెల మీద? అనుభవం అంటే మాకు బర్రెలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు డైరీ ఫామ్ విషయంలో ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నారు. లోకల్ బర్రెలు మా ఇంటి బర్రెలు అయితే ఉన్నాయి. ఓకే. ఇటు బయట తేవడం ఇట్లా డైరీ ఫామ్ గా చేద్దాం అనే ఆలోచన అయితే ఇదే ఫస్ట్ టైం. మొత్తం ఎన్ని గేదెలు పెడదాం అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే 10 అయ్యాయి. ఇంకో 30 పెడదాం అనుకుంటున్నాం. 10 అయితే అయిపోయాయి. మనకి 30 అయితే పెడదాం. చూసి ఒక 2-3 నెలలు సెట్ అయితే ఇంకా మనకి అట్లా ట్రిపుల్ గా తీసుకోవాలి. ఒకేసారి కాకుండా బ్యాచ్ల వారీగా తీసుకుపోతే మనకు కూడా కొంచెం ఒకేసారి పాలు అయిపోకుండా ఓకే రొటేషన్ జరుగుతా ఉంటుంది. ఎప్పుడు పాలు ఉండేటట్టు చూద్దాం అనేది. మీరు ఇక్కడ ఫుల్ సాటిస్ఫైరా అండి? నా దగ్గర 100% రావాలనుకున్న వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా రండి. మీకు తెలుసుంటే ఇంకా మంచిది. ఓకే. తెలియనప్పుడు కాకపోతే కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలిస్తే అసలు మీకు ఫ్రీ ఉంటది. ఇబ్బంది ఏం ఉండదు. మనకు నచ్చిన గేదె తీసుకోవచ్చు. రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. 100%. మీరు ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు తీసుకున్నారు? జెన్యూన్ గా చెప్పండి. హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత? లోయెస్ట్ అంటే 27 కదా. 1,27,000. 1,27,000 నుంచి 1,51,000 హై ఎండ్ అయితే తీసుకున్నాం. క్వాలిటీని బట్టి అయితే గేదెలు అయితే తీసుకున్నాం అండి. మీకు ఒకసారి గేదెలను కూడా అన్ని యాడ్ చేసి చూపెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీ డైరీ సక్సెస్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.